సో, సెకండ్ ప్రోమో అయితే వచ్చేసింది. దాన్ని చూడగానే అర్థమైపోతుంది మిడ్ వీక్ ఎలిమినేషన్‌కి సైరన్నేసి అందరిని లేపేశారు. ఇదసలు చాలా అన్‌ఎక్స్‌పెక్టెడ్. సో, ఎందుకంటే నార్మల్‌గా మిడ్ వీక్ ఎలిమినేషన్ అన్నప్పుడు మాక్సిమం సీక్రెట్ రూమ్‌లోకే తీసుకెళ్తారు. అసలు సీక్రెట్ రూమ్ అనేదే లేకుండా డైరెక్ట్‌గా ఆదిత్య ఓం గారిని ఎలిమినేట్ చేసి బయటికి పంపించేశారు. ప్రాసెస్ కూడా చాలా వింతగా ఉంది. ఈసారి హౌస్‌మేట్స్‌ని డిసైడ్ చేయమన్నారు. సో, ప్రతి సీజన్‌లో హౌస్‌మేట్స్‌ని కాకుండా బయట ఆడియన్స్ ఏదైతే ఓటింగ్ ఏస్తారో దాని ప్రకారమే ఎలిమినేట్ అయితే చేసేవాళ్ళు. ఈ సీజన్‌లో అస్సలు ఎక్స్‌పెక్ట్ చేయలేదు. సో, లాస్ట్ 3 ఓటింగ్ ఎవరున్నారంటే మన నైనిక, విష్ణుప్రియ, ఆదిత్య ఓం వీళ్ళు ముగ్గురిని బయట నించోబెట్టి సో, అక్కడ లైన్స్ లాగా వేశారు. మీరు చూసినట్లయితే ఆ లైన్స్ దగ్గర నించోబెట్టి మన కంటెస్టెంట్స్‌ని డిసైడ్ చేసుకోమన్నారు. లైక్ ఎవరిని ఉంచాలి, ఎవరిని బయటికి పంపించాలి అనేసి. సో, ఎక్కువ మంది ఆదిత్య ఓం గారిని ఎందుకేశారంటే ఆయన అంత క్లోజ్ బాండింగ్ ఎవరితోనూ ఏర్పరచుకోలేదు. ఓన్లీ నబీల్, మణికంఠతో మాత్రమే అంత క్లోజ్ బాండింగ్ ఏర్పరచుకున్నారు. మిగతా వాళ్ళందరికీ క్లోజ్ ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి సో, వాళ్ళ సపోర్ట్ ఉండడం వల్ల ఇంకా హౌస్‌లో సేఫ్ అయిపోయారు. లేదంటే వాళ్ళు కూడా బయటికెళ్ళిపోయిండే అవకాశం ఉండేది. బట్ ఆదిత్య ఓం గారిని ఖచ్చితంగా మాక్సిమం సాటర్‌డే అయితే నాగార్జున సార్ ముందుకైతే తీసుకొచ్చే అవకాశం ఉంది. సో, ఆ ఎపిసోడ్ షూట్ ఫ్రైడేనే అయిపోవచ్చు. ఎందుకంటే సాటర్‌డే సండే ఈవెంట్‌లో మినీ లాంచ్ ఉంటది కాబట్టి సాటర్‌డే ఆ ఎపిసోడ్ షూట్ అయిపోయే సో, సండే ఇంకా ఎపిసోడ్‌నైతే టెలికాస్ట్ చేసే అవకాశం అయితే ఉంటది. సో, మరిన్ని బిగ్ బాస్ అప్డేట్స్ కోసం మన ఛానల్‌నైతే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ టు తెలుగు టాక్సూ.